హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హే ఫుడీ ఛానల్. ఈరోజు మనం మన ఛానల్లో వారణాసిలో గంగా హారతి ఎలా జరుగుతుందో చూసేద్దామా. సో ఆల్మోస్ట్ అన్ని ఘాట్ల దగ్గర గంగా హారతి జరుగుతుందండి. సో ఎక్కువ ఏంటంటే గంగా ఘాట్ దగ్గర మనకి దశశ్వమేధ ఘాట్ దగ్గర చాలా ఎక్కువ మంది జనాలు వచ్చి ఉంటారనమాట. టోటల్ అందరూ ఇక్కడే వచ్చి ఉంటారు. మధ్యాహ్నం 3:30 నుంచి ఇంచుమించుగా వచ్చి కూర్చుంటారు. సో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఇది ఈవినింగ్ 6కి కానీ 7కి కానీ స్టార్ట్ అవుతుంది. అంటే చలికాలంలో ఒక టైంకి స్టార్ట్ అవుతుంది, నార్మల్ వేసవి కాలంలో ఒక టైంకి స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదా, మేము ఫస్ట్ 4 గంటలకి వెళ్ళాము. సరే జనాలు ఎవరు లేరులే, సరే అలా తిరిగేసి వద్దామని చెప్పి మళ్ళీ వెళ్ళి వచ్చేసరికి ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్. సో మీరు గంగా హారతి దగ్గర నుండి చూడాలి అనుకుంటే మ్యాక్సిమం 3:30కి వచ్చి కూర్చున్నారనుకోండి ఆ ఫ్రంట్లో సరిపోతుంది. సో చూడొచ్చు అనమాట. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే గంగా హారతి అటువైపు నుండి నదిలో చూడాలి అనుకుంటే మనకి గంగా నదిలో చాలా పడవలు ఉంటాయన్నమాట. ఆ పడవలకి 200 పర్ పర్సన్ కని తీసుకుంటారు. తీసుకొని మనం పడవలో కూర్చొని చూడొచ్చు అనమాట. సో అలా చాలామంది పడవలో కూర్చుని కూడా చూసేవాళ్ళు ఉంటారు. సో చూసారు కదా, అటువైపు అంతా వాళ్ళందరూ పడవల్లో ఉండి చూస్తున్నారు. ఇటు అంతా వీళ్ళందరూ ఇలాగ నుంచొని కొంతమంది కూర్చొని చూస్తున్నారు. సో మేము అక్కడ ఉన్న 3 డేస్ గంగా హారతికి వెళ్ళామండి. 3 డేస్లో 2 డేస్ గంగా హారతికి వెళ్ళాము. కొన్ని మూమెంట్స్ అనేవి క్యాప్చర్ చేసామన్నమాట. సో మేము గంగా ఘాట్ దగ్గర ఉన్నాము. దశశ్వమేధ ఘాట్ దగ్గర కూడా పక్కన చేస్తున్నారనమాట. సో చూసారు కదా, దాదాపుగా 45 నిమిషాల నుంచి గంట వరకు చేస్తారండి. ఫస్ట్ ఏం చేస్తారంటే నిదానంగా గంగా నదికి ఫస్ట్ శంఖంతో హారతిస్తారు, నెక్స్ట్ సాంబ్రాణితో హారతిస్తారు, తర్వాత మనకి ఒత్తులు ఉంటాయి కదా, దీపారాధన ఒత్తులు, వాటిలు వేసి హారతిస్తారు, తర్వాత కర్పూరం బిళ్ళలు వేసి హారతిస్తారు. అలా డిఫరెంట్గా పంచహారతని చాలా హారతులు ఉన్నాయి. అలాగా ఒక్కొక్కటి హారతిస్తూ ఆ పాటలు పాడుతూ అసలు అక్కడున్న ఆ ఫీలింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. దానికి తోడు అక్కడ హారతి ఇవ్వడం అంతా ఒకటైతే ఆ వెనకాల ప్లేబ్యాక్ మ్యూజిక్ ఉంటుందండి. ఆ పాటలు అసలు చాలా డిఫరెంట్ వర్జన్ ఆఫ్ సాంగ్స్ అనమాట అవి. సో నాగహారతి ఇస్తారు. అలా చాలా హారతులు ఉన్నాయండి ఇక్కడ. అలాగా 5గురు కూడా, అక్కడ 5గురు ఉంటారు. 5గురు కూడా ఒకలాగే ఇస్తారనమాట. ఒక్కసారే భలే చాలా బాగా అనిపిస్తుంది. లాస్ట్లో ఇలా పువ్వులు పైకి ఇసురుతారు. సో మ్యాక్సిమం కొంచెం సేపు ఒక 1/2 అవర్ అవ్వగానే అందరూ వెళ్ళిపోతారనమాట. లాస్ట్ వరకు ఉండి చూసే వాళ్ళు కూడా ఉంటారు. సో చూసారు కదా, ఈ విధంగా సేమ్ సింక్లో ఇలా ఇవ్వాలి అంటే ఎంత ప్రాక్టీస్ కావాలి కదా వాళ్ళకి అని అనిపించింది నాకు. సో గంగా హారతి అయిపోయాక మేము అలాగా ఘాట్స్ మీద నుంచి రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. సో సేమ్ అదే విధంగా నెక్స్ట్ డే కూడా అలాగే అయ్యింది గంగా హారతి అనేది. సో చూసారు కదా, ఇలా చాలా రష్గా ఉంటుంది. ఇక్కడ కూడా పైన చైర్స్ వేసుకొని కూర్చొని అలా కూడా చూస్తున్నారు. మనకి ఈ గంగా హారతి మెయిన్గా కాశీ వచ్చేది విశ్వనాథుని దర్శించడానికి వస్తారు చాలామంది. ఇంకొకటి ఏంటంటే గంగా హారతి చూడడానికే వస్తారంటండి. కానీ చాలా బాగుంటుందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. పీస్ఫుల్గా ఆ సాంగ్స్ అయితే, ఆ మ్యూజిక్, వాళ్ళు ఇస్తున్న హారతి, అసలు ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ఇది అని అనిపించింది నాకైతే. ఎందుకో చాలా నాకు కాశీలో మణికర్ణిక ఘాట్ దగ్గర కూర్చున్నప్పుడు వచ్చిన ఫీలింగ్ తర్వాత అంత పీస్ఫుల్ ఫీలింగ్ గంగా హారతి చూస్తే వచ్చిందనమాట. కానీ చాలా రష్ ఉంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా హారతి ఇచ్చాక మధ్యలో కూడా తీసుకొచ్చి అందరికీ హారతి కూడా ఇస్తూ ఉంటారండి. ఏకహారతి అని అలా చాలా పేర్లు ఉన్నాయి. ప్రతిదానికి డిఫరెంట్ హారతులు ఉన్నాయండి. సో చూసారు కదా, కొంచెం ఎర్లీగా వచ్చి కూర్చుంటే మనం ముందున కూర్చుని చూడొచ్చు. సో చూసారా, ఇది లాస్ట్కి వచ్చేసేసరికి ఇలా ఇస్తున్నారనమాట. ప్రతి ఒక్కళ్ళు
తప్పకుండా చూడాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే నాకు గంగా హారతి కూడా అనిపించిందండి. సో పాసిబుల్ ఉంటే మీరు తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది చూసాక మీ లైఫ్‌లో చాలా మిరాకిల్స్, చాలా చేంజెస్ మీరు గమనిస్తారు. ఎందుకో నాకు అలా అనిపించింది. బట్ చాలా అంటే చాలా బాగుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్.